పక్షం బలంగా ఉంటే ప్రజలకు ఏ లాభం జరుగుతుందో గత 9.5 నెలల కాలాన్ని బట్టి చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీరు మెన్షన్ చేసినట్టుగా ప్రభుత్వం ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే ఎలక్షన్లకు పోయిందో పీసీసీ అధ్యక్షుని హోదాలో ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా చాలా స్పష్టంగా చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టినటువంటి విషయం ఏంటంటే కౌలు రైతులకు కూడా మిగతా రైతులకు ఏ రకంగా అయితే గత ప్రభుత్వం రైతు బంధు ఇచ్చిందో దాన్ని రైతు భరోసాగా పేరు మార్చి కౌలు రైతులందరికీ కూడా అదే 15,000 రూపాయలు ఇస్తాం మేము అని చాలా చాలా స్పష్టంగా చెప్పింది ఈ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు. కానీ ఆ కౌలు రైతు అనే పదానికి గత 9.5 నెలల్లో చెప్పారు ముఖ్యమంత్రి కౌలు రైతులకు 15,000 ఇస్తాం ఎకరానికి, మళ్ళీ అసలు రైతులకు కూడా 15,000. 3 విషయాలు చెప్పారు. ఒకటి, అసలు రైతులకు 15,000 ఇస్తామని, భూమి ఉన్న రైతులకు, దాంతోపాటు కౌలు రైతులకు కూడా 15,000 ఇస్తామని, ఈ రెండు కాకుండా ఉపాధి హామీ కూలీలు కానీ వ్యవసాయ కూలీలు కానీ ఉంటే వాళ్ళందరికీ 12,000 చొప్పున ఇస్తామన్నారు ప్రతి సంవత్సరానికి. ఈ రోజుకు ప్రభుత్వం దగ్గర కౌలు రైతు అనే పదానికి డెఫినేషన్ లేదు. గత ప్రభుత్వం మీద వీళ్ళు చాలా సార్లు విమర్శలు చేసిండ్రు, కౌలు రైతులకు ఎందుకు ఇయ్యరు మీరు అని. ఇదే ముఖ్యమంత్రి గారు కౌలు రైతుని గుర్తించడం చాలా కష్టం అవుతుందని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారు అంటున్నారు. అలాంటి వాళ్ళు తుమ్మల నాగేశ్వరరావు గారు గతంలో చాలా సార్లు మంత్రిగా పనిచేసిండ్రు. అదే విషయాన్ని గమనిస్తే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో 12 మంది మంత్రులు ఉంటే 12లో 9 మంది గతంలో మంత్రివర్గంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు చెప్తా ఉంటారు రాష్ట్రంలో ఉన్న అన్ని అంశాల పట్ల నాకు సమగ్రమైన అవగాహన ఉంది అని. మరి కౌలు రైతులను గుర్తించలేము మనము అన్న విషయం నిన్న ఇవాళ రియలైజ్ అవుతున్నారు కదా. ఎలక్షన్లకు ముందు మీరు ఎందుకు చెప్పలేకపోయారు? మీరే తెలుసుకోమని చెప్తున్నారు వాళ్ళు. ప్రజలు ఎట్లా తెలుసుకుంటారు? రైతులు ఎట్లా తెలుసుకుంటారు? ప్రభుత్వం ఉన్నది ఎందుకు? ఏ రైతైనా తన పొలాన్ని కౌలుకి ఇచ్చినా కాబట్టి అతనికే డబ్బులు ఇవ్వమని చెప్పేసి ఏ రైతు చెప్పడు. అప్పుడు వీళ్ళు ఎటు తిరిగి ఏం చేస్తున్నారంటే కౌలు రైతు అనే వ్యక్తికి ఎవరు కౌలుకి ఇవ్వకుండా చేసే పరిస్థితిని తీసుకొస్తా ఉన్నారు. 12,000 రూపాయలు కౌలు రైతుకి ఎందుకు ఇస్తాడు? 15,000 రూపాయలు కౌలు రైతుకు భూమి యజమాని ఎందుకు ఇస్తాడు? కౌలే 12,000 ఉండదు. అట్లాంటిది 12,000 రూపాయలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో తనకి ఇవ్వడానికి ఇంకొక సమస్య ఉంది. ఒక రైతుకి, ఒక కౌలు రైతు అనుకోండి, ఒక రైతే అనుకోండి, ఒక 4 ఎకరాలు ఉంటుంది. పక్కన ఇంకొక రైతు దగ్గర ఇంకొక 4 ఎకరాలు తీసుకొని ఈ 4 ఆ 4 8 ఎకరాలు కలిసి వ్యవసాయం చేస్తాడు. ఈ రైతును కౌలు రైతు అని గుర్తించాలా, ఇప్పుడు అసలు రైతు అని గుర్తించాలా? అసలు ఇవన్నీ వీళ్ళు ఎక్కడ కూడా మీరు మేనిఫెస్టోలోనే చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది కదా. రాష్ట్రంలో భూమి ఉన్నటువంటి రైతుల సంఖ్య 69 లక్షలు ఉంది. మొన్నటి వరకు రైతు బంధు కూడా ఇదే 69 లక్షల మందికి వస్తుండే, ఇది గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో రైతు బంధు ఇవ్వట్లే. కాకపోగా మళ్ళీ రైతు బంధు అడుగుతున్న రైతులను నిన్న మొన్న మనం చూస్తూ ఉన్నాము. ప్రగతి భవన్ని మేము ప్రజాభవన్ చేసినాము, మహాత్మా జ్యోతి బాపులే భవన్ చేసినాము, అందరికీ ఎంట్రీ ఉంది, సామాన్యులందరూ లోపలికి రావచ్చు, అది గడి కాదు, దొరల గడి కాదు, సామాన్యుల ఇంద్రభవనం అని చెప్పిండి ఇదే ముఖ్యమంత్రి. అక్కడికి వచ్చి ఇదే రైతులు క్వశ్చన్ చేస్తూ ఉంటే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపలేస్తా ఉన్నారు. నిన్న మొత్తం బ్యారికేడ్లు వేసి రైతులు ఎవరిని దరిదాపుల్లో కూడా రానివ్వకుండా అడ్డుకుంటా ఉన్నారు, వందలాది మంది పోలీసులను పెట్టి. ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తున్న విషయం ఏంటంటే కేవలం రైతులను ఓట్లేసే వ్యక్తులుగా మాత్రమే ఈ ప్రభుత్వం చూస్తుంది. కేవలం వాళ్ళతో ఓట్లు వేయించుకొని ఎలక్షన్లు అయిపోగానే ఏదైతే ఎగ్జిస్టెన్స్లో ఉన్న రైతు బంధును ఇవ్వకపోగా దాదాపుగా పంటలు ఇప్పుడు కోతలకు వచ్చే టైం ఇంకో 15-20 రోజులు అయితే కోతలు స్టార్ట్ అవుతాయి. ఇప్పటి వరకు కూడా స్టార్టింగ్లో ఇవ్వాల్సిన పెట్టుబడి సాయాన్ని ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. అది ఇవ్వకపోగా మళ్ళీ కౌలు రైతులకు, భూమి యజమానులకు మళ్ళీ ఒక గొడవ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇదంతా చేసి మొత్తానికి వీళ్ళ ఉద్దేశం ఏంటంటే రైతులలో ఆ కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా పెంచి కౌలు రైతులకు, భూ యజమానులకు గొడవలు పెట్టించి మొత్తం విషయాలన్నీ సైడ్ ట్రాక్ చేసి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టాలన్నది వీళ్ళ రుణమాఫీ విషయంలో ప్రతిపక్షం కూడా సరిగ్గా వ్యవహరిస్తలేదని చెప్పేసి రైతు సంఘాలు కూడా అంటున్నాయి. ప్రతిపక్షం మాకు సరిగ్గా మద్దతు ఇస్తలేదు, అందుకని చెప్పేసి ఈ పోరాటం అనేది ఇంకా ముందుకు సాగట్లేదని చెప్పేసి రైతు సంఘాలు కూడా బయట. అయితే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ప్రతిపక్షం బాగానే పనిచేస్తుంది చాలా వరకు. గతంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలతో పోలిస్తే ఇప్పుడున్న ప్రతిపక్షం చాలా బలంగానే పనిచేస్తుంది. కానీ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తూ ఉన్నారంటే ఏదైనా ఇష్యూని తీసుకొచ్చి ప్రతిపక్షం కానీ ప్రజా సంఘాలు కానీ మాట్లాడగానే ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి కొత్త ఇష్యూని తీసుకొచ్చి వీళ్ళని ఎత్తిని రుద్దుతూ ఉన్నారు. ఆ కొత్త ఇష్యూని తీసుకొచ్చి ఉన్న ఇష్యూస్ అన్నింటినీ సైడ్ ట్రాక్ చేసి జనాలను మిస్గైడ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు ముఖ్యమంత్రి. అదే ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం కూడా అందుకే వచ్చింది అంటున్నారు. అవును, ఇప్పుడు రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి సంబంధించి కూడా చూస్తే తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి సెక్రటేరియట్ గత ప్రభుత్వం ఏదైతే నిర్మాణం చేసిందో హైదరాబాద్ లాంటి మహానగరానికి ఒక ఐకానిక్ ప్లేస్ గా ఉంది అది. సెక్రటేరియట్ కానీ, దాని ముందుండే ట్యాంక్ బండ్ కానీ, ఆ పరిసరాలన్నీ శుభ్రం చేయడం కానీ, అమర జ్యోతి ఏదైతే ఇదే సెక్రటేరియట్ లోని దాంట్లో మరొక బ్యూటీ ఏంటంటే ఈ సెక్రటేరియట్లోని ఏ రూమ్ నుండి చూసినా కూడా మీకు అమరజ్యోతి చాలా స్పష్టంగా కనబడుతుంది. దాని ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వం అక్కడే పెట్టిన ఉద్దేశము ఏ అమరుల త్యాగాల వల్లనైతే రాష్ట్రం సిద్ధించిందో ఆ అమరుల త్యాగాలను మర్చిపోకుండా
మనం పరిపాలన చేయాలి, సెక్రటేరియట్లో ఏ ప్రభుత్వం ఉన్నా ఏ నాయకులు అధికారంలో ఉన్నా కూడా అమరుల త్యాగాలను స్ఫురించే విధంగా మనం పరిపాలన చేయాలన్న ఉద్దేశంతో అక్కడ పెట్టిండ్రు. దాన్ని సైడ్ ట్రాక్ చేసే విధంగా అదే సెక్రటేరియట్ ముందట తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని గత ప్రభుత్వం ఏదైతే భావించిందో అదే ప్లేస్లో వీళ్ళు రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టిండ్రు మొన్న. రాజీవ్ గాంధీ గారికి తెలంగాణ రాష్ట్రానికి ఏం సంబంధము? భారతదేశానికి గతంలో ఎంతమంది అయితే రాజీవ్ గాంధీ అంటే భారతదేశానికి సేవ చేసిండు, భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిండు. ఆయన పెడితే ఏమవుతుందని చెప్పేసి కాంగ్రెస్ నేతలు కూడా అంటున్నారు. దేశం కోసం చాలా మంది ఇప్పటి వరకు ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. రాజీవ్ గాంధీ గారి మీద మన గౌరవం లేక కాదు, గౌరవం ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఉన్న ఎమోషన్ ఏంటంటే తెలంగాణ తల్లి మీద ఉంటుంది. తెలంగాణ తల్లిని అయితే మనము చాలా గొప్పగా మాట్లాడుకొని ఆ భావాలను ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నామో ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడ పెట్టాలన్నది ఆలోచన. రాష్ట్రంలో ఇప్పటికే చాలా రాజీవ్ గాంధీ గారి విగ్రహాలు ఉన్నాయి. మరొక విషయం ఏంటంటే అదే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణను తన పేరు నుంచే తీసేసింది, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ వాదులు అంటున్నారు. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉండే ప్లేస్లో రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అసలు ఎవరిని మీరు ప్రసన్నం చేసుకోవడానికి వచ్చింది? ఏ వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడానికి వచ్చింది? ఇక్కడ మరొక విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు 22 సార్లు ఢిల్లీకి పోయినరు. కానీ ఢిల్లీలో వాళ్ళ అధినాయకత్వం కేవలం 5-6 సార్లు మాత్రమే తనను కలిసినట్టుగా ఫోటోలు కానీ వీడియోలు కానీ బయటకు వచ్చినాయి. మిగతా సార్లు తనకు అపాయింట్మెంట్ ఇవ్వట్లే, తనను అధినాయకత్వం నమ్మట్లే వాళ్ళ హైకమాండ్ అనే విషయం రాష్ట్రంలో చాలా వేగంగా చర్చ జరుగుతూ ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారినో లేదంటే సోనియా గాంధీ గారినో ప్రసన్నం చేసుకోవడానికి మాత్రమే రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సెక్రటేరియట్ ముందు పెట్టిండ్రు అనే విషయం చాలా చాలా స్పష్టంగా